హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, మరి మన ఛానల్ చూసేవారు మరి మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరి లైక్ చేయడం ద్వారా మరి ఇతరులకు కూడా మన వీడియో వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా తెలిసిన వారై ఉంటారు కాబట్టి ఈరోజు నేను పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు ఈ సమాజంలో కామన్గా ఒక జనరల్గా మాట్లాడదాం అన్నట్లు ఈ రోజుల్లో ఏంటంటే ఈ సమాజం ఏందనుకుంటుంది అనేది మన బతుకు అనేది ఒక విధంగా పోతే ఒక విధంగా చూస్తే సమాజాన్ని చూసే మన బతుకుని ఈ రోజులల్లా మనం తీసుకుంటున్నాం. మరి ఎందుకంటే చెప్పన్నా, ఫస్ట్ సమాజాన్ని చూసి నిర్ణయం తీసుకునే ముందు మనకున్న బ్యాక్గ్రౌండు, మన పిల్లలు, మన జీవన విధానం, మన బతుకు ఎలా ఉన్నదో దాని గురించి ఆలోచించుకొని సమాజంలో ఎలా బతకాలా, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలా అనేసి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మన పక్కింటి ఆయన ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టిండు. ఆయనకు ఒక 10 ఎకరాలు ఉన్నది, కారు ఉంది, బంగ్లా ఉంది, వ్యవసాయం ఉంది. కానీ మనం కట్టలేకపోతున్నాం. ఏం చేద్దాం అంటే మనకు కుదరది. ఎందుకంటే తెలుసా, మన తల్లిదండ్రులు ఎంతో కొంత ఇచ్చిర్రు, దాన్నే ఉపయోగించుకొని మరి రెండంతలుగా వేసి మనసుగా సంపాదించుకొని మనసుగా కట్టుకుందాము అనే ఆలోచన విధానం ఈరోజు సమాజంలో తక్కువైపోయింది. ఎందుకంటే మన ఫాదర్స్ మదర్స్ ఉన్న టైంలో అప్పుడు భూముల రేట్లు తక్కువ ఉన్నా కానీ అప్పుడు కూడా బంగారం కూడా లెవెల్గా ఉండే, మన పండించిన పంటకు కూడా అదే రేట్ వస్తుండే అన్నట్లు అప్పుడు. కాబట్టి ఈ సమాజం ఏమైపోతుందంటే రాను రాను సమాజము ఈ మనస్తత్వాలను బట్టి కాకుండా ఇతరులను చూసి మనము బోర్లు పడడం అయిపోతుంది అన్నట్లు. ఒక మాట చెప్తాను నేనండి, నేను ఈరోజు అన్నం తినలేను, మరి సమాజంలో నేను మరి ఏమనుకుంటారో ఎట్లనో అనేసి నేను అన్నం తినలేను అనుకోండి, మరి సమాజం నాకు తెచ్చి పెడతాదా? పెట్టదు. ముందు నా షర్టు చినిగిపోయింది, మరి అరే నీ షర్టు చినిగిపోయిందిరా, నీ షర్ట్ ఇప్పి నేను కుట్టిస్తానంటదా? కుట్టియరు. కాబట్టి మన పరిస్థితులకు అనుగుణంగా మనము ఈ సమాజంలో మెదిలితేనే మనకు విలువ ఉంటుంది. కావున మరి సమాజంలో ఎలా బతకాలంటే ముందు ప్రతి ఒక్కళ్ళు కుబేరులైనటువంటి వాళ్ళు, ప్రపంచంలో మిలియనీర్లే కానీ ఎవరే కానీ ప్రతి ఒక్కళ్ళు కుబేరులై పుట్టలేరు. వాళ్ళు కూడా మన సామాన్య స్థితి నుంచి పోయిన వాళ్ళే. వాళ్ళు కూడా ఒక పూట తిని ఒక పూట తినక, ఒకరోజు నిద్ర ఉండి 2 రోజులు నిద్ర లేక ఇలా బతికి కష్టపడి సంపాదించి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనం కూడా ఎప్పుడే కానీ ఆలోచించుకోవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు చేసిర్రు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, మరి ఫస్ట్ ఫెయిల్యూర్ అయ్యారా, మరి సక్సెస్ అయ్యారా? ఫెయిల్యూర్ అయితేనే మరి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరి వాళ్ళు పెట్టిన బిజినెసే కానీ మరి చేసే ఏ రంగమైనా సరే మరి ముందే సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. అయితే బాగుంటుంది, కాకపోతే వాళ్ళు ఇంకా ఏం తప్పులు చేసినాము మనం అనేసి దాన్ని నిర్ణయించుకొని మరి సర్దుకునే విషయం ఉంటుంది. కాబట్టి ముందు మనం ఈ సమాజంతో పోటీపడే ముందు మన పరిస్థితులని ముందు ఆలోచించుకునే విషయం జాగ్రత్తగా ఉన్నదనేసి నేను చెప్తున్న ప్రతి ఒక్కళ్ళకు. అందులో నేనేం తీసుమరకను గాను. ఎందుకంటే చాలామంది మట్టుకు ఇతరులని చూస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి 150cc ఒక బండే కొనడానికి అతనికి ప్రాపర్టీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఫాదర్ జాబ్ చేస్తాడు, లేకపోతే ఏదో ఉంటుంది, అతను మన క్లాస్మేటే. వాడిలాగా మనం ఉండాలంటే మనకు భూమి లేదు, జాగ లేదు, మరి కొందామంటే కొనలేము. కాబట్టి మనం ఇంట్లో ప్రెషర్ తీసుకొచ్చి పెడతాం అన్నట్లు. అది తప్పు కదా మరి. కాబట్టి ఆ విధానం ఎట్లా వచ్చిందంటే మన పిల్లాడి సర్కిల్ని బట్టి వచ్చింది. అందులో కూడా మన తల్లిదండ్రుల పెంపక విధానం కూడా కొంచెం ఉంటాయండి.
మరి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు అస్తమానం పిల్లలు వెంబడి తిరగరు కదా, వాళ్ళకి సర్కిల్ ఉంటుంది కాబట్టి ఫ్రీడమ్గా ఉంటారు అనేసి బయట వదిలేస్తారు. తల్లిదండ్రుల తప్పేం లేదు. మన పిల్లోడికి ఈ రోజుల్లో ఈ సమాజంలో ఏం నడుస్తుందంటే, ఏం కొంచెం అన్నా కానీ అయ్యో నా కొడుకు కానీ నా కూతురే కానీ ఇట్లా అయిపోతారేమో, మరి ఏమన్నా వేసుకుంటారేమో అనేసి ఇబ్బంది పడతారు అన్నట్లు. అట్లా ఎవ్వరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. కాబట్టి మీరు ఏ పని చేసినా ఒక ఛాలెంజ్గా వేసినట్లయితే ఎప్పుడే కానీ గుర్తుంచుకోరి, మీరు అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఒక ఛాలెంజ్ అంటే మీకు కంటికి నిద్ర ఉండద్దు. పిచ్చి కుక్క లెక్క ఏం చేద్దాం అని ఆలోచించి తిరుగుతే ఎక్కడో ఒక్కోడు మనసుంటోడు పిచ్చోడు తలుగుతాడు. వాడు పిచ్చోడు అంటే అనుభవంలో ఒక పిచ్చోడు. వాడు తలిగినప్పుడే వాడు మనకు ఈ సమాజంలో వాడు ఏ విధంగా ఎదగాల అనేసి ఒక గుణపాఠం నేర్పుతాడు అన్నట్టు. కాబట్టి ఎప్పుడు సమాజాన్ని పట్టించుకోవాలి, ఎప్పుడు సమాజాన్ని పట్టించుకోవద్దు అనేసి మనం గుర్తెరగాలన్నట్లు. ఒకసారి మనకు ఒక వ్యక్తి మనకు ఒకటి ప్రశ్న వేసిండు అనుకోండి, ఒక సొల్యూషన్ ఇచ్చిండు అనుకోండి, ఒకటికి 10 సార్లు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకొని తప్పటి అడుగులు వేయకుండా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా నువ్వు పని చేసినావు అనుకో, నీదే విజయం ఖచ్చితంగా అవుతుంది. నీకు తెలియకున్నా తెలిసినా నువ్వు పోయి ఇంకో 10 మందిని అడిగి తెలుసుకొని నువ్వు ఆ పని స్టార్ట్ చేయు. ఒక్కసారి పబ్లిక్లో నువ్వు ఏ పని చేసినా కానీ ఫేమస్ కావు. ఎందుకంటే పలానా జాగాలో ఒక టీ స్టాల్ ఉందనుకోండి, అది ఎవరికి కనబడది కొత్తగా పెట్టినప్పుడు. దాని రుచి, దాని క్వాలిటీ, అక్కడ ఉన్న ప్లేసు, అది క్వాలిటీ ఎక్కడున్నా సరే కానీ మనం ఏ సందులో పెట్టినా కానీ అక్కడనే పోయి తాగేస్తాం. కాబట్టి మనం కూడా ఒక్కసారి జీవితంలో మారి మనం మంచి అనేది తెచ్చుకొని మనం కరెక్ట్ అయిన సమయంలో కరెక్ట్ పని చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా ఈ సమాజంలో పేరు వస్తుంది. మనం కూడా ఈ సమాజంలో జీవితంలో గెలుపుంటాయనేసి ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఎవరు కూడా నిరాశపడే అవసరం లేదు, కుంగిపడే అవసరం లేదు. ఈ భూమి మీద పడ్డ ప్రతి వ్యక్తికి దేవుడు ఒక రూట్ అంటూ చూపిస్తాడు. నాకు తెలియకుండా అడుగుతా, మరి చాలామంది మట్టుకు పిచ్చిగా తిరిగినోళ్ళు, చెడు అలవాట్లు ఉన్నోళ్ళు, తాగడమే కానీ సిగరెట్ పట్టడమే కానీ ఉన్నోళ్ళే చాలామంది మంచి హోదాలు ఉన్నారు. నీకు విషయం తెలుసా? అంటే నేను ఇట్లా అంటున్నా అనేది బాధ అని పెట్టుకోకూరి, ఉన్నారు, హోదాలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని గుణపాఠాలు నేర్చుకొని కింద పడి మీద పడి బొర్రి తిరిగి అన్నీ చేసి ఎగ్జామ్స్ రాసి అవి రాసి ఇవి రాసి పాస్ అయ్యి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కావున సమాజాన్ని చూసి మనం ఎంతో గుణపాఠం నేర్చుకునే అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తున్నా ఏంటంటే, సమాజంలో ఎప్పుడు ఏది పట్టించుకోవాలి, ఎప్పుడు ఏది పట్టించుకోవద్దు అనేది ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ఎవడో పుంటుకూరేసిండు అనేసి మనం పుంటుకూరేయద్దు. వాడికి అతీతంగా ఇంకోటి వేరేది వేయాలి. ఎందుకంటే అందరు పుంటుకూరేసి మార్కెట్కి పోతే దానికి విలువ ఉంటుందా? మనం చేసిన పంటకు విలువనే ఉండక 10 రూపాయలకు 10 కట్టాలు ఇచ్చేవా అంటాడు. కాబట్టి ఎప్పుడే కానీ వెరైటీగా వేయాలన్నట్లు. ఈ సమాజంలో కూడా ఒక మనిషి అన్నప్పుడు ఒక క్లారిటీగా, ఒక బ్యూటిఫుల్గా, ఒక హ్యాండ్సమ్గా, ఒక వెరైటీగా, మంచి రెస్పెక్ట్ఫుల్గా మనిషి బతకాలి. మనం చేసే అది ఎట్లా ఉంటాయంటే, మనిషి మన వైపు మనకే కనబడదు కాబట్టి సమాజం కనబడుతుంది. కాబట్టి మనల్ని బట్టి సమాజం మనల్ని మంచోడా చెడ్డోడా అని గుర్తిస్తుంది. కాబట్టి మనం తీర్పు తీర్చే ముందు సమాజం మనకు తీర్పు తీస్తుంది. వీడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు కాదు, మంచోడు అనేసి తెలుస్తుంది అన్నట్లు. కాబట్టి అప్పుడప్పుడు సమాజాన్ని ఏ విధంగా నడుస్తుంది ఫాలోగా, మరి ఆ విధంగా మంచిగా నడిస్తే మంచిగా ఫాలోగా, మంచిగా నడపోతే మరి ఏ విధంగా నడుస్తుంది, దానికి ఎలా ఫాలో కావాలనో అది నీ చేతులు ఉంటుంది. కాబట్టి
విజయం ఎవరి చేతుల్లో లేదు. మనం చేసే పని కానీ, మన విజయమే కానీ, మన జీవితమే కానీ మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మన చేతుల్లో ఉన్న విజయానికి, మనం చేసే ప్రతి పనికి దేవుడు తోడై ఉంటాడు. అది మన నిజాయితీని బట్టి. ఆ దేవుడు తోడై ఉన్న మనకు ఆ పని విజయబాటకు నడిపిస్తుంది, పుషింగ్ చేస్తుంది. కాబట్టి మనం కూడా ఈ సమాజాన్ని బట్టి ఏది నిజము ఏది అబద్ధము చూసి మెదులుకోవాలనేసి నేను అంటున్నా. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాను, మరి సెలవు, మరి బాయ్.